హలో వ్యూవర్స్! మీ బుక్ పాయసానికి స్వాగతం. ఈరోజు నేను బెండకాయ పులుసు నీళ్ళ కూర చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థములు బెండకాయలు పావు కేజీ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం, చింతపండు ఉసిరికాయంత, పోపుకి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కూర పొడి 2 స్పూన్లండి. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఉప్పు రుచికి సరిపడా, బెల్లం కొంచెం, పసుపు చిటికెడు, నూనె 1 స్పూను, ఇంగువ చిటికెడు. ముందుగా కడాయి పెట్టుకొని, పొయ్యి మీద బెండకాయ ముక్కలు వేసి, పైన పసుపు, ఉప్పు వేసి, ఆ బెల్లం వేసుకొని, ఆ పైన చింతపండు గుజ్జు పొయ్యాలండి దాని మీదన. పోసాక బెండకాయలు మునిగేటట్టుగా ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకొని, వెలిగించి, మూత పెట్టి ఉడికించుకోవాలండి. లేత బెండకాయ అయితే తొందరగానే ఉడికిపోతుంది. బెండకాయ కొంచెం లావుండి, ముదురు ఉంటే కనుక టైం పడుతుంది. ఇలాగా ఒక పావుగంట పాటు ఉడకబెట్టుకుంటే అన్నీ పులుపు, ఉప్పు అన్నీ అంటి చాలా బావుంటుంది అప్పటికే బెండకాయ. ఇప్పుడు వేరే మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసి, ఆ నూనెలోని పోపు వేసి, అందులో కరివేపాకు, ఇంగువ, బెండకాయలు అన్నీ వేసి కలుపుకొని, ఆ పైన ముందుగా చేసి పెట్టుకున్న కూర పొడి 2 స్పూన్లు వేసి, ఒకసారి మళ్ళీ కలుపుకొని, మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత వడ్డించుకోవడమేనండి. ఈ బెండకాయ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ పట్టదు, జిగురుండదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థాంక్ యూ.